ఈ రోజు ఒక వ్యక్తిని కలిసేదానికి సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చినది. మరి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసినా? తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి. ఈ స్వామిని దర్శించుకునేదానికి కేవలం 1000 కిలోమీటర్లేంది, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తాండారు. ఎంతటి మహోన్నత చరిత్ర కలిగిన మా వెంకన్న స్వామిని దర్శించుకునేదానికే సోంపేట కాడ నుంచే తిరుపతికి పోయిన మా దోస్తు గడితో రైలు మీద 1000 కిలోమీటర్లు అంటే సుమారు 24 గంటలు పడుతుంది. మరి అంతలోగా మాకు ఆకలి ఇదే ఏంది, అందుకనే వచ్చిన ప్రతి ఐటమ్ ని అట్లా టేస్ట్ చేసి వదిలేసినాం. మన లోకో పైలట్ బాబయ్యే రాత్రి 10 గంటలకు ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు 8 గంటలకు దింపినాడు తిరుపతిలో. దిగిన వెంటనే గబగబా కొండపైకి వెళ్ళిపోయినామా. ఆ రాత్రి అక్కడే స్టే చేయాల్సి వచ్చినది. ఆ తరువాత రోజు స్వామి వారిని దర్శించుకున్నాం. ఆ స్వామి వారి దర్శనం పూర్తి కాగానే ఆ కొండపైన ఉన్న వివిధ దేవాలయాలను కూడా దర్శించుకుంటుమే. ఈడ దేవుళ్ళు దేవాలయాలు ఎంత ఫేమస్, దొంగలు కూడా అంతే ఫేమస్ అప్ప. జర జాగ్రత్తగా ఉన్న వెళ్ళేటోళ్ళు. మొత్తానికే 7 కొండల పైన ఉండే వెంకన్న స్వామిని దర్శించుకొని తిరుపతిలో కాంతా సినిమా చూసి మా ఊరికి రిటర్న్ అయిపోయినా. నేనైతే తిరుపతికి పోవడం ఇదే మొదటి తోరే. మరి మీరెన్నిసార్లు వెళ్ళినారో కింద కామెంట్ చేయండి మరి.